దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈరోజు మనం ఒక ప్రముఖ సినీ సెలబ్రిటీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకుందాం. సినిమాల ద్వారా మనకు దగ్గరై హీరోలతో సమానంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె అందం, అభినయంతో పాటు రిస్క్ స్టంట్స్ ద్వారా లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. ఆమె మరెవరో కాదు, మన అడవి చుక్క విజయశాంతి గారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు రాములమ్మ. ఈరోజు విజయశాంతి గారి జన్మదినం కారణంగా ఆవిడ విజయశాంతి జన్మించింది. తండ్రి సత్య శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వ ఉద్యోగి, తల్లి వరలక్ష్మి గృహిణి. ఆమె అత్త ప్రముఖ నటి విజయలలిత ద్వారా సినీ రంగంపై మక్కువ పెరిగింది. ఆమె స్ఫూర్తితోనే సినీ పరిశ్రమలోకి వచ్చారు. చెన్నైలోని హోలీ ఏంజల్స్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. కళాశాల విద్యకు దూరమైన 13 ఏళ్ల వయసులోనే నటన పట్ల మక్కువతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1979లో తమిళ చిత్రం కల్లుకూల్ ఈరంతో నటన జీవితం ప్రారంభించారు. అదే ఏడాది తెలుగు సినిమా కిలాడి కృష్ణుడిలో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించారు. మొదట్లో గ్లామర్ పాత్రలు చేసిన ఆమె 1983లో నేటి భారతం చిత్రంతో గుర్తింపు పొందారు. దర్శకుడు టి కృష్ణ ఆమె ప్రతిభను గుర్తించి మహిళా కేంద్రిత అంటే లేడీ ఓరియంటెడ్ పాత్రల ద్వారా సినీ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. 1980, 1990 దశకాల్లో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ యాక్షన్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు. 1985లో ప్రతిఘటన చిత్రం ఆమెకు తొలి నంది ఫిల్మ్ఫేర్ అవార్డులు అందించగా, 1990లో కర్తవ్యం చిత్రంతో ధైర్యవంతమైన పోలీస్ అధికారి పాత్రలు నటించి జాతీయ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం 90 లక్షల బడ్జెట్తో 7 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ విజయం ఆమెను గ్లామర్ పాత్రల నుంచి స్త్రీ కేంద్రిత పాత్రల వైపు మళ్లించింది. 1997లో వసే రాములమ్మ చిత్రం ఆమెకు రాములమ్మ అనే గౌరవనామాన్ని 4 నంది అవార్డు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 చిత్రాలు చేసిన ఈమె రజనీకాంత్, కమల్ హాసన్, అనిల్ కపూర్, ధర్మేంద్ర వంటి స్టార్లతో నటించారు. బాలీవుడ్లో ఈశ్వర్, ముఖద్దకర్క, బాద్షా వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. 1990లో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్లతో సమానంగా సినిమాకు 1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి. 1987లో స్వయం కృషి, పడమటి సంధ్యారాగం చిత్రాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి. 1993లో నిప్పురవ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కూడా సత్తా చాటారు. ఆమె 187 చిత్రాలు నటించి తెలుగు సినిమాలో 5 ఇండస్ట్రీ హిట్స్తో అపూర్వ రికార్డు సృష్టించారు. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి మహిళా విభాగ కార్యదర్శిగా పనిచేశారు. 1999లో కడప లోక్సభ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేయాలనుకున్నారు. కానీ సోనియా బెల్లారు నుంచి పోటీ చేయడంతో విరమించుకున్నారు. 1996లో ఏఐఏడీఎంకేకు మద్దతిచ్చి జయలలిత కోసం ప్రచారం చేశారు. 2005లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి 2006లో దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. 2009లో మెదక్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2011లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్తో విభేదాలతో 2014లో కాంగ్రెస్లో చేరారు. 2014 మెదక్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2020లో మళ్ళీ బీజేపీలోకి చేరి 2023లో కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు. 2025 ఏప్రిల్ 7న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. 13 ఏళ్ల విరామం తర్వాత 2020లో సరిలేరు నీకెవరి చిత్రంతో సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబుతో కలిసి నటించిన ఈ చిత్రానికి 4 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు. 2025లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నందమూరి కళ్యాణరామ్తో కలిసి శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించి మెప్పించారు. 1988లో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ను వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేనప్పటికీ దాతృత్వ కార్యక్రమాల ద్వారా సామాజిక సేవలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె ఆస్తుల విలువ 2024 నాటికి సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయలు. జాతీయ చలనచిత్ర అవార్డు, 4 నంది అవార్డులు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2003లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలేమామణి అవార్డు సొంతం చేసుకున్నారు. చందన బ్రదర్స్, పవర్ డిటర్జెంట్ వంటి వాణిజ్య ప్రకటనలు నటించి చీరల ప్రకటనలో నటించిన తొలి నటిగా రికార్డు సృష్టించారు. విజయశాంతి 40 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలో 187 చిత్రాలతో మహిళా కేంద్రీకృత పాత్రల ద్వారా సినీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాజకీయాల్లో 25 ఏళ్ల ప్రస్థానంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో కీలక పాత్రలు పోషించారు. సినిమా, రాజకీయాల్లో ఆమె సాధించిన విజయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఈరోజు ఆమె 59వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దూతా మీడియా తరపున అవర్ లెజెండరీ సూపర్ స్టార్ మన రాములమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.